వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వామి. స్లిప్పులు ఇచ్చారు, ఎరువులు మరిచారు. సరైన సమయానికి ఎరువులు అందించకపోతే ఎలా అంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఎరువుల కోసం స్లిప్పులు ఇచ్చారని, అయితే ఆ స్లిప్పులు పట్టుకొని పలాసలో ఓ ప్రైవేటు ఎరువుల వ్యాపారి దగ్గరకు వెళితే ఎరువులు ఇంకా రాలేదని చెప్పడం ఎంతవరకు భావ్యమని రైతులు ఆగ్రహం చెందారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఎరువులను సరఫరా చేయకపోవడం వలన సుదూర గ్రామాల నుంచి ఉదయాన్నే పలాస చేరుకొని కాపు కాస్తే చివరకు ఎరువులు లేవు, వస్తే చెబుతామనడం ఎంతవరకు సమంజసమని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. పలాస, వజ్రపు కొత్తూరు మండలాల గ్రామాలకు చెందిన వరి, జీడి మామిడి రైతులు అధికారులు ఇచ్చిన స్లిప్పులు పట్టుకొని ఎరువుల దుకాణం వద్ద పడిగాపులు కాశారు. గ్రామ సచివాలయాల్లో ఎరువుల కోసం రైతులకు స్లిప్పులు ఇస్తున్నారు, కానీ ఎరువులు ఏ రోజు ఇస్తారో చెప్పకపోవడంతో ప్రతిరోజు పనులు మానుకుని తిరగాల్సి వస్తుందని అన్నదాతలు లబోదిబ్బమంటున్నారు. వ్యవసాయ అధికారికి ఫోన్ చేస్తే నిర్లక్ష్య సమాధానం వినిపిస్తోందని బాధిత రైతన్నలు వాపోతున్నారు. నేను ఒక చిన్న అంటే ఒక 2 ఎకరాల పొలం ఉన్న రైతు. నేను అలాగే జీడి కూడా కొంచెం ఉన్నది. ఎరువులు అనేసరికి ఎరువుల కోసం పదే తిరిగినా పదే వ్యవసాయం అంటే ఎరువుల షాపుల చుట్టూ తిప్పుకున్నారు తప్ప రైతులకి ఎవరికి ఎరువులు ఇచ్చే పాపన పోలేదు. అందులో మేము 800 రూపాయలు ఇచ్చి ప్రైవేట్లో బస్తా కొనుక్కొని వేసుకున్నాం. మరొకసారి 650 రూపాయలు ఇచ్చి మరో బస్తా కొనుక్కొని వేసుకున్నాం. ఈ రకంగా పాలకులు ప్లస్ వ్యాపారస్తులు ఈ రకంగా ప్రజలతో ఆడుకున్నట్టు రైతాంగంతో ఆడుకుంటున్న పరిస్థితి. రైతులకు అందుబాటులో సచివాలయాలు ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి, గవర్నమెంట్ సైడ్ నిర్మించబడి ఉన్నాయి ఉద్యానంలో. తద్వారా ప్రజలకి అంటే రైతులకి అందుబాటులో ఉంచి సకాలంలో ఎరువులు ఇవ్వాలి. కేవలం ఎరువు అంటే ఉద్యానం అనేసరికి ఎరువు అంటే కేవలం వరి చేనికే ఇవ్వడం కాదు, కొబ్బరి, జీడి, మామిడి వివిధ రకాల ఉద్యానవన పంటలకు అన్నిటికీ కూడా మేము ఈ వర్షాకాలంలోనే ఎరువులు వేస్తాం. మరి మాకు పల్లపులాగా నీటి సదుపాయం లేదు కాబట్టి వర్షాకాలంలోనే ఏకకాలంలోనే అందుబాటులోకి తెచ్చి వ్యవసాయ కేంద్రాల ద్వారా ఉద్యానంలో సచివాలయాల ద్వారా అందుబాటులో రైతులకి ఎరువులు ఇవ్వాలని కోరుతూ ఈ ప్రైవేట్కి నేను ఒక క్వశ్చన్ చేస్తాను. గవర్నమెంటుకి ఎరువు రాదని చెప్పి రైతులకు మోసం చేసే దిశగా ప్రగల్భాలు పలుకుతున్నట్టు ఈ సందర్భంగా ప్రైవేట్ షాపుల్లో 800కి 700కి ఎరువు ఎలాగొస్తుందని క్వశ్చన్ చేస్తాను. దానికి కూడా సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమయ్యే టైం ఉన్నది. కాబట్టి మిత్రులారా, రైతులు గమనించి ఈ పాలకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టి ఖచ్చితంగా నిలవేసి పాలకుల్ని ఖచ్చితంగా నిలవేసి సరైన కాలంలో సరైన పద్ధతిలో సకాలంలో రైతులకు ఎరువులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గొరకల బాలకృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ మెంబర్. ప్రకాశం, మామిడిపల్లి గ్రామము, పంచాయతీ బొడ్డపాడు. మేము ఎరువులకు వస్తే మాకు అక్కడ సచివాలయంలో ఈ రిసిప్ట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎరువులు దొరుకుతున్నవి తీసుకోండి అనుకుని చెప్పారు. తీసుకుని ఈ రిసిప్ట్ ఇచ్చి మాకు ఇప్పుడు వారం రోజులకి ఎక్కువైపోయింది. 8 రోజులు అయింది. వాళ్ళకి 8 రోజులు అయింది. ఇంతవరకు మేము 3 సార్లు వచ్చినా ఎప్పుడు చూసినా రాలేదు, ఊరే రాలేదు బాబు, ఊరే రాలేదే అని అనుకుని అంటారు. ఇంకెప్పుడు వస్తాం, మాకు టైం అయిపోయింది. మరి ఈ టైం ఊరే అయిపోయింది, మరి ఇంకెప్పుడు వేస్తాం మేము? మాకు అందుకే మేము అంటాను ప్రభుత్వం, మేము అడుగుతున్నాం ఏంటంటే మాకు టైం టు టైం ఊరే అందిస్తే మేము ఎరువులకు వేసుకుంటే మాకు బాగుంటుంది. మేము లేకపోయినా కూడా వేస్తే ఏం బాగుంటుంది. అందుకే నేను అంటాను ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం మేము కోరుకున్నది ఏమంటే మాకు టైం టు టైం ఎరువులు కావాలి, టైం టు టైం మాకు ఇస్తే మాకు బాగుంటుంది అనుకుని నేను ఒక మనీ ఇచ్చేది.